శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసి మనము మన భాగవతంలో వ్యాస మహర్షి మనకేం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము 4వ స్కందం మొదలు పెట్టాము. మొదటి అధ్యాయంలో కొంతవరకు చూసుకున్నాము. పోయిన వారం చూసుకున్న ఆ 30 శ్లోకాల్లో ముఖ్యంగా మాటి మాటికి కనిపిస్తూ వచ్చింది ఏమి అంటే త్రిగుణాలు. త్రిగుణాలతో ఏం జరుగుతుంది అని చూపిస్తూ ఉన్నారు. బహుశః దాన్ని బట్టి అసలు చెప్పడమే ప్రారంభమే పూర్వపీఠికలాగా అత్రి మహర్షి కథ ఇవన్నీ చెప్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈ స్కంధంలో మనకు మనలోని త్రిగుణాలను చూపిస్తూ వాటిని దాటడం ఎట్లా అని నేర్పిస్తూ ఉన్నట్టున్నారు. అందుకోసం చెప్తున్నట్టున్నారు. పోయిన స్కందంలో 3వ స్కందంలో ఏం చెప్పారంటే ఎటువంటి సాధకులుంటారు, ఎటువంటి మనస్థితులతో ఉంటారు, జ్ఞానం కోసం ఎటువంటి ఆర్తితో ఉంటారు, అటువంటి వాళ్లకు ఎవరెవరికి ఏ విధంగా జ్ఞానము ప్రాప్తిస్తూ ఉంటుంది, ఏ రూపాల్లో జ్ఞానం వాళ్ళకి చెప్పబడుతూ ఉంటుంది, వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఎట్లా అందుకుంటారు, దాంతో ఏం చేసుకుంటారు అని మొత్తము అదే టాపిక్ చాలా ఫోకస్డ్‌గా చెప్తూ వచ్చారు. ఇంతవరకు నేను చూసిన దాంట్లో ఈ 4వ స్కందంలో నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఆ స్కందంలో ఏం చెప్పారో తెలుస్తుంది. ఇందులో కూడా ఒక 1400 శ్లోకాలు అట్లా ఉన్నాయి. కొంచెం ఎక్కువగా 1400 శ్లోకాలు పైగా ఉన్నాయి. అసలు ముందు ఈ స్కందమంతా పూర్తి చేసుకున్నామంటే మళ్ళీ వెనక్కొచ్చి అసలు ఈ స్కందంలో ఏం చెప్పారు మనకు అని చూసుకుందాం. ఎందుకంటే ప్రతి స్కందానికి ఒక విషయం ఉన్నది. స్పెసిఫిక్‌గా నాలో ఉన్న ఏ తత్వాన్ని వాళ్ళు అడ్రెస్ చేస్తున్నారు, నాలో ఉన్న ఏ లక్షణాన్ని వాళ్ళు అడ్రెస్ చేస్తున్నారు, వ్యాసుల వారు దేన్ని నాకు ఎత్తి చూపించి దాంట్లో నుంచి బయటపడడానికి మార్గం ఉపదేశం చేస్తున్నారని చూసుకుంటూ ఉన్నాము. ఆ రకంగా చతుర్థ స్కందంలో త్రిగుణాల గురించి అడ్రెస్ చేస్తున్నట్టున్నారు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాని గురించి అర్థమైతే అందులో నుంచి ఎట్లా బయటపడాలని మార్గం చూపిస్తున్నట్టున్నారు అని అనిపించింది. అందుకు కారణాలేమి అంటే మనువనున్నారు. ఆయనకి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 కన్యలున్నారని చెప్తున్నారు. మొత్తము డీకోడింగ్ నేను వచ్చే వారం చేస్తాను. ఈ ఫస్ట్ చాప్టర్ 4వ స్కందంలో మొదటి అధ్యాయం డీకోడింగ్ అంతా వచ్చే వారం చేస్తాను. ఇవాళ ఒకవేళ మొత్తం అధ్యాయాన్ని నేను పూర్తి చేయగలిగితే. ఈలోగా ముందు అసలు ఎందుకు నాకు ఆ విధంగా అనిపించింది, త్రిగుణాల గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు, త్రిగుణాలని అడ్రెస్ చేస్తున్నారు ఈ స్కందంలో ఎందుకు అనిపించిందని కొంచెం చెప్తాను. ఎందుకంటే మీరు కూడా ఇదే ఉద్దేశంతో ఈ స్కందాన్ని చూస్తూ వెళ్ళొచ్చు కాబట్టి. మనసున్నది అంటే దానికి రకరకాల రూపాలుంటాయి. అనంతమైన రూపాలతో మనసు పైకి లేస్తూ ఉంటుంది. ఈ మనసుకి 3 విషయాలుంటాయి. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని మనసుకి 3 ఉంటాయి ముఖ్యంగా. ఏముంటాయి అంటే వాటిని మనం తాపత్రయాలని పిలుస్తాము. మనసుకి 3 రకాల తాపత్రయాలుంటాయి. ఏదో చెయ్యాలి అని దానికి ఆశలుంటాయి. అందులో ఒకటి ఆకూతి. ఆకూతి అన్న మాటకు అర్థమేమి అంటే సంకల్పము. కుతి అంటాం గదా! తెలుగులో కుతి అంటాము. నాకు అది కావాలని కుతి అనిపిస్తుంది అంటాం. అంటే సంకల్పం కలిగిందని. ఆలోచన వస్తుంది అని అర్థం. ఆకూతి అంటే ఆలోచన అని అర్థం. ఈ ఆలోచనకి ఏమి తోడవ్వాలి? ఆలోచనకి అది ప్రకాశించాలి. ఆలోచన ప్రకాశించాలి. అంటే ఒక థాట్ మేనిఫెస్ట్ అవ్వడము. ప్రకాశించడం అంటే మేనిఫెస్ట్ అవ్వడం. ఒక థాట్ మేనిఫెస్ట్ అయితే ఇంక అప్పుడు నెక్స్ట్ జరగవలసినవి జరుగుతాయి. కాబట్టి ఆకూతి అని ఒక అమ్మాయి ఉన్నది. ఆమెకు రుచి ప్రజాపతి అని ఒక భర్త ఉన్నాడు అని చెప్తారు మన వ్యాసుల వారు. అంటే ఆలోచన ఉన్నది, అది ప్రకాశించింది. అంటే అది మేనిఫెస్ట్ అయింది. అప్పుడేం జరుగుతుంది వెంటనే ఒక సంకల్పం కలిగింది అంటే ఏం జరుగుతుంది? నేను ఒకటున్నాను, చాలా అవుతాను అని వస్తాయి సంకల్పాలన్నీ. అట్లా వస్తే ప్రసూతులన్నీ, సృష్టులన్నీ తయారవుతాయి. ప్రసూతి వస్తుందప్పుడు.
ప్రసూతి వస్తే ఏమవుతుంది? ప్రసూతికి ఏమి తోడవ్వాలి? దక్షత తోడవ్వాలి. ప్రసవిస్తూ వెళ్ళాలి అంటే రకరకాల వస్తువులను ప్రొడ్యూస్ చేయాలన్నా, రకరకాల జీవులను సృష్టించాలన్నా దక్షత ఉండాలి. కాబట్టి ప్రసూతి ఎప్పుడు దక్ష ప్రజాపతితోటుంటుంది. ఈ ప్రసూతి ఉన్నదంటే ప్రసవాలన్నీ ఉంటాయి. ఇంకా యజ్ఞాలన్నీ జన్మలుంటాయి, కర్మలన్నీ ఉంటాయి. అవన్నీ జరుగుతూ ఉంటాయి. దక్షతతో యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ఇంకప్పుడు. అయితే ఈలోగా ఏమవుతుందంటే, ఏదో ఒక సమయంలో వీటన్నిటిలో నుంచి బయటపడాలి. ఏకః దేవః అని మన ఉపనిషత్తు చెప్తూ ఉన్నట్టు, ఏకః దేవః అని ఒకటున్నది దైవము. అది కావాలి అని దాన్ని ఆహ్వానించడము. ఇంకా అటువైపుకి ఆత్మ వైపుకి మనసు తిరగడం అన్నది ఒకటి జరుగుతుంది. అది ఇంకో రకం తాపము. నాకది కావాలని ఆలోచన కలుగుతుంది. దానికేం తోడవ్వాలి? సంసారంలో ఉంటూ ఆ బ్రహ్మాండాన్ని బ్రహ్మంగా చూసేందుకు ప్రయత్నం మొదలవుతుంది. కాబట్టి దేవహూతికి కర్దమము. కర్దమం అంటే పంకం అని అర్థం. సంసార పంకం. దేవహూతికి ఎప్పుడు సంసారం ఉంటుంది. ప్రసూతికి ఎప్పుడు దక్షత ఉంటుంది. ఎందుకంటే ప్రసవిస్తూ ఉండాలి, ఏదైనా తయారు చేస్తూ ఉండాలంటే ఆ దక్షత ఉండాలి. ఆలోచన ఎప్పుడూ మేనిఫెస్ట్ అవుతూ ఉండాలి. ఆలోచనకి ఎప్పుడు రుచి ఉంటుంది. దేవహూతికి ఎప్పుడు కర్దమం ఉంటుంది. ప్రసూతికి ఎప్పుడు దక్షత ఉంటుంది. ఇంక ఇట్లా ఈ సెట్టే ఉంటుంది మనలో. వీటిని తాపత్రయాలని ఎందుకు చెప్పానంటే, ఆకూతి అన్నది ఆధ్యాత్మికంగా నా మనసులో కలిగే ఒక ఆలోచన. ఇంకా అక్కడి నుంచి ఆది భౌతికమైన ప్రపంచమంతా సృష్టింపబడుతూ ఉంటుంది. అయితే అందులో నుంచి మళ్ళీ ఆది దైవికము చూస్తూ దాని వైపుకి ప్రయత్నాలు, అది కావాలన్న తాపాలు మొదలవుతాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలు మొత్తం అన్నీ నా మనసులోనే ఉంటాయి. ఈ మనసు అనంత రూపాలుగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అని చెప్తూ మొదలుపెట్టారు. కాబట్టి ఈ త్రిపుటుల గురించే డిస్కస్ చేస్తూ ఉంటారు ఇందులో. నా మనసు అందులో ఉన్న త్రిపుటులు వీటినే చూస్తూ ఉంటారు. ఈ విషయం చెప్తూ కాబట్టి ఆకూతి ఉన్నది, రుచి ప్రజాపతి ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే వాళ్లకు సాక్షాత్తుగా యజ్ఞుడు కలిగాడు. యజ్ఞుడు, దక్షిణ ఇవన్నీ మనం పోయిన వారం కొంత చూసుకున్నాం. మళ్ళీ ఎట్లైనా ఈ చాప్టర్ ఎండింగ్‌లో మళ్ళీ మొత్తం చూసుకుందాము. ఆ తర్వాత ఏమైంది? ఆ యజ్ఞానికి దక్షిణతో సహా కలిసి ఒక మంచి యజ్ఞం, ఒక కర్మ జరిగిందంటే రకరకాల సంతోషాలు కలుగుతాయి మనకని చూసుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఉన్నారు. ఇంకా అంతవరకు రాలేదు. అది తర్వాత వస్తుంది మనకి. ఈలోగా దేవహూతి ఉన్నది. దేవహూతికి కర్దమము ఉంటుంది. వాటికి ఒక 9 రకాల పుత్రికలు, 9 రకాల తత్వాలు జన్మించాయని చెప్తారు. ప్రసూతి మళ్ళీ దక్షతతో ప్రసవిస్తూ ఉండడము. ఇప్పుడు వీటితో ముల్లోకాలన్నీ నిండుతూ ఉన్నాయి. దీంతో అంతవరకు చెప్పి మన వ్యాసుల వారు ఎందుకు అంటే ఈ స్కందానికి ఈ అధ్యాయము నంది ప్రస్తావన లాంటిది కాబట్టి దేని గురించి చెప్పబోతున్నారో చెప్తూ అత్రి అని ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు ఈ అత్రికి అనసూయ అని ఒక శక్తి ఉన్నది. భార్య అని చెప్తారు. భార్య అని చెప్పినప్పుడల్లా శక్తి అని అర్థం చేసుకోవాలి. తత్వం, గుణము. దాని గుణము. దాని భార్య అంటే భరింపబడేది. అంటే ఏదైతే ఎవరిని ఆధారం చేసుకుని ఉంటుందో అది భార్య. దాన్ని భరిస్తున్నది, ఆధారమై ఉన్నది అధిష్టానము భర్త అని చెప్తారు. భార్యాభర్తలంటే ప్రాపంచికంగా మనం చూసే హస్బెండ్ అండ్ వైఫ్ ఆ టైప్‌లో కాదు. భార్యాభర్తలంటే ఏది భరింపబడుతూ ఉన్నది, ఏది భరిస్తూ ఉన్నది. భరింపబడుతూ ఉన్నది భార్య, ఏది ధరిస్తూ ఉన్నదో అది భర్త. భరిస్తూ ఉన్నది భర్త అని చెప్తుంటారు. ఇందులో అత్రి, అనసూయ అని చెప్తారు. ఇందులో మళ్ళీ 3 ఇందులో మళ్ళీ 3 ఇందులో ఇప్పుడేంటంటే ఈ అత్రికి ఆ త్రిగుణాలని దాటే శక్తి ఇంకా కలగలేదు. ఆ అత్రికి నా మనస్సులో ఉన్న ఆ తత్వానికి త్రిగుణాలను దాటే శక్తి ఇంకా కలగలేదు. అయితే దాటేందుకు అవకాశం ఉన్నది, దానికి అసూయ లేదు. అసూయ ఉంటే జ్ఞానము కలగదు. దీని గురించి కూడా మనం చూసుకుందాము. అసూయ అంటే ఏంటి? అదుంటే ఎందుకు జ్ఞానం కలగదు ఏంటని చూసుకుందాము. అయితే ఇక్కడ
ఈ మనసుకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అనగనగా ఒకానొక మనసున్నది అని చెప్తున్నాం గదా! ఆ అనగనగా ఒకానొక మనసుకి అసూయ లేదు. కాబట్టి దానికి జ్ఞానము కలుగుతూ ఉంటుంది. అయితే కానీ అది ఇంకా త్రిగుణాలను దాటలేదు. దాటించాలి. ఆ త్రిగుణాలలో నుంచి దాన్ని దాటించాలి. మనస్సుని త్రిగుణాల్లో నుంచి దాటించాలి. అది చూపించడం కోసం ఒక చిన్న కథగా చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. అప్పుడేం జరిగిందంటే, మన అత్రి అనున్నారు, అనసూయ ఉన్నది. వాళ్ళిద్దరూ పలానా ఒక చోటికి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు? ఎక్కడ కూర్చొని యజ్ఞం చేశారు? అవన్నీ గూడా మనం చూసుకుందాము ఇప్పటికి. ఇప్పుడు మన అత్రి ఏం చేశారంటే, ఒక దీర్ఘమైన తపస్సు చేసేసరికి దేనికోసము అంటే, బిడ్డలు కావాలన్న కోరికతో మహ్యం నాకు ఆ జగదీశ్వరుడు. అది ఆయన కోరుకున్నది ఇక్కడున్నది. ఆ జగదీశ్వరుడు మహ్యం నాకు ఆత్మసములైన ప్రజలను ఇచ్చుగాక అని కోరుకుని ఆశ్రయిస్తే, అప్పుడు ఆయన జగదీశ్వరుడు అని ఒక్కడిని కోరితే ముగ్గురొచ్చారు. ముగ్గురొచ్చి ఆయన ముందు నిలబడితే, ఆయనే అడిగాడు. నేను ఒక్కడిని కోరితే మీరు ముగ్గురొచ్చారు. మీలో నేను కోరింది ఎవరిని? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మీరు 3 రూపాలుగా వచ్చారు. నేను ఒక్కళ్ళనడిగాను. వచ్చిన మీలో నేను ఎవరిని కోరుకున్నానో అది మీరే చెప్పండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అని ఆయన అడిగాడు. అడిగినప్పుడు ఆ ముగ్గురు దేవతలు రహస్య నవ్వుతూ మృదువైన మాటలతో ఆయనకేం జెప్పారంటే, యథా కృతః తే సంకల్పః భావ్యం తేన ఏవ న అన్యథా. సత్సంకల్పస్య తే బ్రహ్మన్ యత్వై ధ్యాయతి తే వయం అని జెప్పారు. ఓ బ్రహ్మన్, తే సంకల్పః నీ సంకల్పము యథాకృతః నువ్వెట్లా సంకల్పించావో తేన ఏవ అదే విధంగా భావ్యం జరగవలసి ఉన్నది. యత్ భావం తద్భవతి. నువ్వెట్లా భావిస్తే నీకట్లా సంభవిస్తుంది. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది గాని అన్యథా నా వేరుగా కాదు. సత్సంకల్పుడివైన తే నీకు నువ్వు ఏదైతే ధ్యానించావో వయం అదే, మేము అదే. నువ్వు ఏది తే ధ్యాయతి నీ చేత ఏది ధ్యానింపబడ్డదో అదే మేము. నువ్వు ఏది ధ్యానించావో ఆ మేమే వచ్చాము అని చెప్పారు. నువ్వు ఇదే ధ్యానించావు అని చెప్పారు. అదే ఎందుకు ధ్యానించాడు అంటే, ఆయన మనసులో ఇంకా 3గా చూస్తున్నాడాయన. భేదభావంతో ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని సృష్టి స్థితి లయలు చేసేందుకు ముగ్గురున్నారు అని ఆయన జగత్ ఈశ్వరుడు అని వేరు చేసి చూసాడు. ఆయన జగత్ ఈశ్వరుడు అని చూస్తూ ఉన్నాడు. ఆ జగత్ ఈశ్వరుడు అని చూసేసరికి జగత్ ఆది భౌతికము, ఈశ్వరుడు ఆది దైవికమయింది అంటే ఆధ్యాత్మికం వేరవుతుంది. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికాలని 3 వేరైపోతాయి. అందుకనే మనం ఇక్కడ మనసున్నది అంటే దానికి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలని 3 ఉంటాయని చెప్పుకున్నాము. ఆయన జగత్తు ఈశ్వరుడు అనగానే ఆత్మ అని వేరుగా విడిపడిపోయింది. కాబట్టి 3 రావాల్సొచ్చిందిప్పుడు. అదసలు ఉన్నది ఒకటే. ఉన్నదసలు ఒక్కటే. కానీ ఆయన వేరుగా చూస్తున్నాడు గాబట్టి అది వేరుగా కనిపిస్తూ ఉన్నదాయనకి. వచ్చిందొకటే వచ్చిందక్కడికి. ఆయన ముందుకొచ్చింది ఒకటే వచ్చింది. ఆయన ముందుకొచ్చి నిల్చున్నది ఒకటే. కానీ ఆయనకు కనిపిస్తున్నదది 3గా. నువ్వేదనుకున్నావో నీకదే కనిపిస్తున్నది. నువ్విట్లా భావిస్తున్నావు గాబట్టి నీకిట్లా కనిపిస్తున్నది అని వాళ్ళు చెప్పారు చాలా క్లియర్‌గా. నువ్వు సత్య సంకల్పుడివి బ్రహ్మన్ అని పిలుస్తున్నారు. ఈ విషయం మనం ఒకసారి ఆలోచించుకుందాము. ప్రతివాడు బ్రహ్మమై ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అని వాడికి అనుకోవడం వచ్చినా రాకపోయినా సరే వాడు బ్రహ్మ. వాడి సంకల్పం సత్యమై ఉంటుంది.
ప్రతివాడు ఏది సంకల్పిస్తాడో అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు సంకల్పించే సమయంలో వాడు కన్‌ఫ్యూజింగ్‌గా సంకల్పించాడంటే వాడికి రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను చదువుకుందాం అనుకుంటున్నాను. నేను చదువుకుంటాను. ఈ భాగవతము ఇవాల్టి నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు 20 శ్లోకాలు, 10 శ్లోకాలు చొప్పున కొన్ని రోజులు చదివితే భాగవతం పూర్తవుతుంది. ఇది నా సంకల్పము అని వాడనుకున్నాడంటే, ఆ విధంగా అది జరుగుతుంది. నేను ఇవాళ నుంచి భాగవతం మొదలుపెడుతున్నాను. ఒకవేళ మధ్యలో నాకేమి ఆరోగ్యం సమస్య లేకపోతే అందులో మా అమ్మాయి ఎక్కడికో వెళ్దామంటుంది. దానికి ఇప్పుడు అసలే హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాల్సొస్తుందేమో, మరి దానికి కూడా వెళ్ళిన తర్వాత ఇంక తర్వాత ఈలోగా మా వాళ్ళెవరో పెళ్లి అని మొన్న ఫోను చేశారు. వాళ్ళకి ఒకవేళ కుదిరిందంటే, ఇట్లాంటివన్నీ ఏమి లేకపోతే ఇంకప్పుడు నేను ఈ టైంలో చదువుకుంటాను అని వాడు ఒకవేళ సంకల్పించాడంటే, వాడి సంకల్పం వాడు బ్రహ్మ గాబట్టి ప్రతివాడు బ్రహ్మ. వాడి సంకల్పం సత్యం అవ్వాలి. కాబట్టి ఏమవుతుంది ఇన్ని జరుగుతాయి. ఇన్ని ఆటంకాలు వస్తాయి. ఇంత అడ్డు ఉంటుంది. దాంతో పాటు వీడి చదువు సాగుతుంటుంది. అన్నీ ఎందుకుంటాయంటే వాడు అన్ని రకాలుగా చూసాడు దాన్ని. వాడు సంకల్పం చేస్తున్న సమయంలో ఇన్నీ చూసాడు గాబట్టి, వాడేమి చూసాడో అది మేనిఫెస్ట్ అవ్వవలసి ఉంటుంది. ప్రతివాడు వాడు ఏది ఆలోకనం చేస్తున్నాడో వాడికదే దర్శనం ఇస్తూ ఉంటుంది. అది లోకము. ప్రతివాడి లోకము వాడే సృష్టించుకుంటాడు. వాడే బ్రహ్మం గాబట్టి ఎవడి లోకం వాడిది వాడు చూసుకుంటూ ఉంటాడు. వాడెట్లా చూస్తున్నాడో వాడికదట్లా దర్శనం ఇస్తూ ఉంటుంది. వాడు ఇన్ని రకాలుగా నాకేం అడ్డం రాకపోతే, ఇది గాకపోతే, అది గాకపోతే అని అనుకుంటే ఇన్ని రావాల్సుంటాయి. దాంతో పాటు ఈ చదువుకోవడం అన్నది గూడా జరగవలసి ఉంటుంది. వాడట్లా సంకల్పిస్తే అదట్లా జరుగుతుంది. లేదా వాడు ఇంకొక రకంగా ఎట్లా సంకల్పించుకోవచ్చు మనం ఫస్ట్ టైమ్ చెప్పుకున్నట్టు, నేనివాల్టి నుంచి మొదలు పెడుతున్నాను, ప్రతిరోజు చదువుకుంటాను అని వాడు సంకల్పించాడు అక్కడికి ఆపేసాడింకా. అంటే మధ్య మధ్యలో వీకెండ్స్ వచ్చినప్పుడు మరి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. లేదా ఒక్కొక్కసారి 10 చదువుకోలేకపోవచ్చు. నేను ప్రాబబ్లీ 5 చదువుతాను, 2 చదువుతాను. ఒక్కొక్కసారి ఆఫీస్ పని ఎక్కువుందనుకో మరి కుదరదు కదా! అని ఇన్ని అనుకున్నాడంటే ఇన్ని జరుగుతాయి. వాడు ఎన్ని అనుకుంటే వాడికి అన్ని జరుగుతాయి. మన అత్రి 3 చూస్తున్నాడు గాబట్టి, ఉన్న అత్రి కాస్త త్రిగుణాతీతమైన తత్వము, నిర్గుణ తత్వము అసలు 3 లేదు దానికి ఇంకేమీ లేవు. అది ఒకటే ఉన్నది ఏకం. ఈయన 3 చూస్తే అది 3గా కనిపించింది పాపము. ఎందుకయ్యా నేను ఒకటనుకుంటే 3 కనిపించారంటే, నువ్వు అనుకున్నది ఇదే గాబట్టి నీకిట్లానే కనిపిస్తున్నాయి. వచ్చింది ఒకటే పాపం. ఒకటే వచ్చింది. కానీ ఈయన కళ్ళకు 3గా కనిపిస్తున్నదది. ఇప్పుడు ఈ 3 కలిపి ఒక్కటే అని ఆ గుణాల నుంచి ఆ తత్వాన్ని పైకి లేపాలి. దాన్ని ఏ విధంగా చెయ్యాలి అని చూపిస్తారో ఏమో మనకు ఈ స్కందంలో 4వ స్కందంలో చూస్తూ వెళ్దాం. కాబట్టి ఓ బ్రహ్మన్ యత్ వై తే ధ్యాయతి వయం నువ్వెట్లా ధ్యానించావో అది మేము అని వాళ్ళు చెప్పారు. అథ అస్మత్ అంశభూతాః తే ఆత్మజాః లోకవిసృతాః భవితారః అంగా భద్రంతే విస్రప్స్యంతి చ తే యశః. అథ కాబట్టి నువ్వు ఎట్లా సంకల్పించావో నీకట్లానే కనిపిస్తుంది. నీ సంకల్పం ఇదే కాబట్టి మేము అదే విధంగా నువ్వు కోరుకున్నట్టే నీకు కనిపిస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. చెప్పి ఏమంటున్నారంటే అథ కాబట్టి అస్మాత్ అంశభూతాః మా అంశలతో తే నీకు ఆత్మజాః ఆత్మజులు బిడ్డలు కలుగుతారు. వాళ్ళు లోక విసృతాః లోకంలో గొప్ప పేరు సాధిస్తారు. ఆ విధంగా భవితారః కలుగుతారు. ఓ అంగా అత్రి భద్రంతే నీకు భద్రమవుగాక. తే యశః నీ యశస్సు విస్రప్స్యంతి ఆ కలిగిన 3 కొడుకులు మా అంశలతో పుట్టిన 3 కొడుకులు నీ యశస్సును లోకాలన్నీ వ్యాప్తి చేస్తారు, విస్తరింపచేస్తారు అని వాళ్ళు చెప్పారు. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ముః సురేశ్వరాః సభాజితాః తయోః సమ్యక్
దంపత్యోః మిషతోః తతః. ఏవం ఈ విధంగా ఆ సురేశ్వరులు మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మన అత్రికి కనిపిస్తూ ఉన్నవాళ్ళు, అసలు ఒక్కటే అయి ఉన్నవాళ్ళు 3 రూపాలుగా కనిపించారు ఆయనకి. వాళ్ళు ఈ విధంగా ఆయనకు కామం వరం దత్వా, ఆయన కోరుకున్న కోరికను ఇచ్చి ప్రతిజగ్ముహు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎట్లా వెళ్ళిపోయారంటే తతః ఇంకప్పుడు సభాజితాః, వాళ్ళు మన అత్రి అనసూయల చేత పూజింపబడ్డ వాళ్ళై సమ్యక్‌గా చక్కగా మన అత్రి, మన అనసూయ వాళ్ళి ముగ్గురిని పూజించాక వాళ్ళు తయోః దంపత్యోః, ఆ దంపతులు అత్రి అనసూయలు మిషతోః చూస్తూ ఉండగానే కంటి రెప్పపాటు కాలంలో వాళ్ళు కళ్ళు మూసి తెరిచేలోగా ప్రతిజగ్ముహు వెళ్ళిపోయారు. వాళ్ళు చూస్తూ ఉండగానే వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సోమః అభూత్ బ్రహ్మణః అంశేన. ఇంతకీ ఈ అనసూయ ఎవరు? మన మనువు శతరూపల కూతురు దేవహూతి, ఆమె భర్త కర్దముడు. వాళ్ళ 9 మంది కుమార్తెలలో ఒక కూతురు అనసూయ, ఆమె భర్త అత్రి. అత్రి ఉన్నది అంటే యూజువలీ అనసూయ ఉంటుంది. అనసూయ కలిగింది అంటే ఒకవేళ త్రిగుణాలతో కూడి ఉన్నా కూడా దాన్ని దాటి అత్రి స్థితికి వెళ్ళొచ్చు. కాబట్టి అనసూయ అన్నది ఎప్పుడు అత్రికి శక్తి అయి ఉంటుంది. ఇప్పుడు సోమః అభూత్ బ్రహ్మణః అంశేన దత్తః విష్ణోః తు యోగవిత్ దుర్వాసాః శంకరస్య అంశః నిబోధ అంగిరసః ప్రజాః. బ్రహ్మణ అంశేన, బ్రహ్మగారి అంశంతో సోముడంటే చంద్రుడు అభూత్ కలిగాడు. అట్లానే విష్ణువు యొక్క అంశతో యోగవేత్త అయిన దత్తుడు జన్మించాడు. శంకరుడి అంశతో దుర్వాసుడు జన్మించాడు. ఇంకా ఇప్పుడు ఓ విదురా అని మన మైత్రేయ మహర్షి ఏం చెప్తున్నారంటే, అంగిరసః ప్రజాః నిబోధ, అంగిరసుడి యొక్క బిడ్డల గురించి తెలుసుకో. ఈ అంగిరసుడున్నాడు కదా, ఈయన భార్య మళ్ళీ శ్రద్ధ అన్న అమ్మాయి మన దేవహూతి కర్దముల ఇంకొక కూతురు. నేను మళ్ళీ దీన్ని నెమ్మదిగా విడదీసి చెప్తాను, ఒక్కొక్కటి చూపిస్తాను. అంగిరసం అంటే, అంగి అంటే శరీరం కలిగిన వాడు, శరీరి. ఆ అంగిలో ఉన్న రసము, సారమేమున్నదో జీవము, అదే అంగిరసము. అందులో ఒకవేళ శ్రద్ధ కలిగిందంటే ఇంకా శ్రద్ధగా ఎన్నో యజ్ఞాలను చెయ్యొచ్చు. శరీరంలో సత్తువ ఉన్నది అంటే ఇంక వాడు ఆ శరీరంలోని ఓజస్సుతో, బలంతో ఎన్ని యజ్ఞాలైనా చెయ్యొచ్చు శ్రద్ధగా, ఎన్ని కర్మలైనా చెయ్యొచ్చు. మనం అదంతా మళ్ళీ మెల్లగా చూద్దాం. ఇంకా అన్ని ప్రతి చోట ఇవాళే చూపించను. ఇవాళ ఒకవేళ అధ్యాయం పూర్తి చేస్తే వచ్చే వారం చూపిస్తాను. ఇప్పుడు శ్రద్ధ తు అంగిరసః పత్ని చతస్రః అసూత కన్యకాః సినీవాలి కుహు రాకా చతుర్థి అనుమతిః తథా. మన దేవహూతి కర్దముల ఇంకొక కూతురు శ్రద్ధ, ఆమె భర్త అంగిరసుడు. వీళ్ళు చతస్రః నలుగురు కన్యకామణులను, ఆడపిల్లలను అసూత కన్నారు. ఆడపిల్లలు అనగానే నిజంగా మళ్ళీ ప్రాపంచికంగా ఆడపిల్లలు, మగపిల్లలు, సంసారాలు, భార్యలు, భర్తలు, ఇల్లు, పిలికున, ఉద్యోగాలు, బిల్స్ అవన్నీ ఆలోచించొద్దు. ఇక్కడంతా ఆధ్యాత్మికమైన విషయము. మన వ్యాసుల వారు ప్రతి తత్వానికి ఒక పేరు పెడతారు, దానికి ఒక రూపం తయారు చేస్తారు, కథగా చెప్తూ ఉంటారు. ఇక్కడ శ్రద్ధకు అంగిరసుడికి కలిగిన కూతుర్లు ఎవరు అంటే సినీవాలి, కుహు, రాకా, అనుమతి. రాకా చంద్రుడు, రాకా పౌర్ణమి, కుహు నిశీధిని అని ఈ రకంగా వినే ఉంటారు మీరు అప్పుడప్పుడు.
అవేంటి అంటే కుహు నిశితి. కుహు అంటే అమావాస్య, రాక అంటే పౌర్ణమి, అనుమతి అంటే పౌర్ణమి కన్నా ముందు వచ్చే చతుర్దశి, శుక్లపక్ష చతుర్దశి అనుమతి. శనివాలి అంటే అమావాస్య కన్నా ముందొచ్చే చతుర్దశి. ఇది కృష్ణపక్ష చతుర్దశి. కృష్ణపక్ష చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, శుక్లపక్ష చతుర్దశి అని 4 వీళ్లకు కలిగాయి. ఈ 4 రోజుల్ని అసలు స్పెసిఫిక్‌గా కర్మలు, యజ్ఞ కర్మలు చేసేవాళ్ళు దర్శ పూర్ణిమాస వ్రతాలని చేస్తారు. ఈ దర్శ పూర్ణమాస వ్రతాలు మనకు ఒక 700 రకాల పైగా యజ్ఞాలను మన వేదాల్లో చూపించారని చెప్తారు. అందులో ఇవి ముఖ్యమైన వ్రతాలు. అందుకు ఈ రోజులు కావాలి. ఆ వ్రతాలు చేయడానికి ఈ రోజుల్లో చేస్తారు. తర్వాత తత్ పుత్రౌ అపరౌ ఆస్తాం ఖ్యాతౌ స్వారోచిషే అంతరే ఉతజ్జః భగవాన్ సాక్షాత్ బ్రహ్మిష్టః చ బృహస్పతిః. తత్ పుత్రౌ ఈ నలుగురితో పాటు వాళ్లకు గొప్ప పేరున్న కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళు స్వారోచిష మన్వంతరంలో గొప్ప ఖ్యాతి గడించారు. వాళ్ళెవరు అంటే సాక్షాత్తుగా భగవంతుడు ఉత్తజ్జుడు, ఆయన గొప్ప బ్రహ్మనిష్ఠ కలిగిన వాడు బ్రహ్మిష్ఠుడు. కాక బృహస్పతి, మన శ్రద్ధకు అంగిరసుడికి కలిగిన బిడ్డలెవరు అంటే 4 కూతుర్లు, 2 కొడుకులు. సినివాలి, కుహు, రాక, అనుమతి, ఉత్తజ్జుడు, బృహస్పతి. తర్వాత పులస్త్యుడు అన్న మహర్షి మన దేవహూతి కర్దమ ప్రజాపతుల యొక్క కూతురు హవిర్భువిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఏ సంతానాన్ని పొందారో చూద్దాము. పులస్త్యః అజనయత్ పత్న్యాం అగస్త్యం చ హవిర్భువి సహ అన్యజన్మని దహ్రాగ్నిః విశ్రవాశ్చ మహాతపాః. పులస్త్యుడు, ఆయన భార్య హవిర్భువి, వీళ్లకు అగస్త్యుడు జన్మించాడు. ఈయన అన్యజన్మని వేరే ఇంకొక జన్మలో దహరాగ్నిగా, జఠరాగ్నిగా ఉన్నాడు. కాక విశ్రవసువు కూడా మహాతపోమూర్తి వాళ్ళ పుత్రుడే. తస్య యక్షపతిః దేవః కుబేరః తు ఇడవిడా సుతః రావణః కుంభకర్ణః చ తథా అన్యస్యాం విభీషణః. ఈ విశ్రవసువు ఎవరున్నాడో ఆయనకు, ఆయన భార్య ఇడవిడకు కుబేరుడు, యక్షులకు రాజైన వాడు కుబేరుడు అన్నవాడు జన్మించాడు. కాక ఇదే విశ్రవసువుకు ఇంకొక భార్య ద్వారా రావణ కుంభకర్ణ విభీషణులు కలిగారు. కాబట్టి రావణ కుంభకర్ణ విభీషణులు వాళ్ళ నానెవరు అంటే విశ్రావసువు, విశ్వావసువు వాళ్ళ నాన్న పులస్త్యుడు. పులస్త్యుడు హవిర్భువి వాళ్ళ అమ్మ నాన్న. ఈ హవిర్భువి వాళ్ళ నాన్న అమ్మ దేవహూతి కర్దముడు, వాళ్ళ నాన్న మనువు శతరూప, వాళ్ళ నాన్న బ్రహ్మదేవుడు. అక్కడి నుంచి వీళ్ళొచ్చారు. ఆ తర్వాత పులహుడు. పులహుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు మన కర్దమ దేవహూతి సంతానంలో చూద్దాము. పులహస్య గతిః భార్య త్రీన్ అసూత సతీసుతాన్ కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణుంచ మహామతే. పులహుడికి భార్య గతి. వాళ్లకు 3 కొడుకులు కలిగారు. ఒక ఆయన కర్మశ్రేష్ఠుడు, ఒక ఆయన వరీహంసుడు, ఒక ఆయన సహిష్ణుడు అని ఆ పేర్లు. మహామతి, మహామతి బుద్ధి పెట్టి ఆలోచించి చూసుకుంటున్నావా? పులహుడు, గతి అని 2 ఉన్నారు. వాళ్ళకి కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణుడు అని పేర్లున్నాయి. చూస్తూ ఉన్నావా? అర్థమైతుందా అని రాస్తూ ఉన్నారు వ్యాసుల వారు. కథాపరంగా మన
మైత్రేయ మహర్షి విదురుల వారిని పిలిచి, "ఓ మహామతి గొప్ప బుద్ధి కలిగిన వాడా, ఈ విధంగా వీళ్ళిద్దరికి వీళ్ళు ముగ్గురు పుట్టారని చెప్తున్నారు గానీ ఇక్కడ చూసారా మీరు? కులహుడు అంటే ఎవరు? కులం అంటే మహత్యం అని, ఆ మహత్వాన్ని కలిగినవాడు. కులం మహత్వం హంతి గచ్చతి ఇతి పులహన్ అని దానికి వ్యుత్పత్తి ఉన్నది. దాన్ని బట్టి గొప్ప మహత్తును పొందినవాడు అని అర్థం. గొప్ప మహత్తు కలిగినవాడు. గొప్ప మహత్ అంటే మనస్సు మహత్తుగా, మహత్ అంటే వ్యాపించడం. వ్యాపిస్తూ ఉన్నది అంటే, అప్పుడు దానికి ఊర్ధ్వ గతి కలుగుతుంది. ఆ ఊర్ధ్వ గతులు కలుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు 3 రకాల పనులు చేయగలరు. ఆ రకంగా గొప్ప మహత్తున్నది, ప్రభావం ఉన్నది. దానికి పైకి వెళ్ళేందుకు అవకాశం ఉన్నది అంటే, 3 రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. వేదాల్ని బెట్టుకుని కర్మిష్ఠులుంటారు. కర్మలు చేస్తారు. వరీయాంసం అంటే శ్రేష్ఠత్వం. కాబట్టి ఉపాసనలు చేస్తారు. కర్మ ఉపాసనలు గాదు గానీ, అన్నిటిని సహించి, అన్నిటిని సమానం చేసుకుంటాను అని జ్ఞాన మార్గంలో ఉంటారు. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మ, ఉపాసనల మార్గంలో ఉన్నవాళ్ళు అని 2 మార్గాల్లో ఉన్నవాళ్ళు. కర్మోపాసన మార్గం ఒకటి, జ్ఞాన మార్గం ఒకటి. ఈ మార్గాల్లో వాళ్ళు ఊర్ధ్వగతుల కోసం ప్రయాణం చేస్తూ ఉన్నవాళ్ళుంటారు. ఆ బుద్ధులన్నీ కూడా ఆ మనసు నుంచే వస్తాయని చెప్తున్నారు. తర్వాత క్రతోః అపి క్రియా భార్య వాలకిల్యాన్ అసూయత ఋషీన్ షష్టి సహస్రాణి జ్వలతః బ్రహ్మ తేజసా. క్రతువు అన్న మహర్షి క్రియ అన్న మన దేవహూతి కర్దముల కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. క్రతువుకి యజ్ఞం ఉన్నదంటే క్రియలుంటాయి. యజ్ఞక్రియలు. యజ్ఞక్రియలు కలిసాయంటే ఏమవుతుంది? వాలకిల్యాలు. ఇంక ఈ బ్రహ్మాండాన్ని ఖిలం జేసుకోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. తలకిందులు తపస్సులు చేసి, తలకిందులుగా ఉన్న ప్రపంచాన్ని మొత్తాన్ని తల్లకిందుల అశుద్ధ వృక్షంలాగా ఉన్న ప్రపంచాన్ని వీళ్ళు గూడా తల్లకిందులుగా జూస్తారు. ఎందుకంటే దీని మూలాన్ని జూడాలంటే ప్రపంచాన్ని ప్రపంచం తీరున చూస్తే దాని మూలం ఎక్కడ కనిపిస్తుంది? తలకిందులుగా చూస్తే కనిపిస్తుంది. వాళ్ళు మూలం చూడ్డానికి బయలుదేరుతారు. క్రతువు, ఆయన భార్య క్రియ అంటే యజ్ఞ కర్మలతో వాళ్ళు దీని అంతు చూడ్డానికి ప్రయత్నం మొదలుపెడతారు. అటువంటి వాళ్ళు ఒక 60,000 మంది ఋషులు, జ్వలిస్తూ ఉన్న ఋషులు వాళ్ళు, బ్రహ్మ తేజస్సుతో జ్వలిస్తూ ఉన్న బ్రహ్మర్షులు 60,000 మంది కలిగారు. ఆ తర్వాత ఊర్జాయాం జగ్నిరే పుత్రాః వసిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాః తే సప్త బ్రహ్మర్షయః అమలాః. ఓ పరంతపుడా విదురా, ఊర్జ అంటే ఆమెకి అరుంధతి అని ఇంకొక పేరున్నది. ఆ అరుంధతి, ఆమె భర్త వశిష్ఠుడు, వీళ్ళిద్దరికీ చిత్రకేతు మొదలైన సప్త బ్రహ్మర్షులు, నిర్మలమైన ఆ బ్రహ్మర్షులు కలిగారు. వాళ్ళ పేర్లు చూద్దాము. చిత్రకేతుః సురోచిః చ విరజాః మిత్రః ఏవ చ ఉల్బణః వసుభృత్యానః జుమాన్ శక్తి ఆదయః అపరే. చిత్రకేతు, సురోచిః సురోచిషుడు, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్యానుడు, జుమంతుడు అని వీళ్ళు కాక అపరే ఇంకా శక్తి మొదలైన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత చిత్తి అన్న అమ్మాయి గురించి చూద్దాము. చిత్తి కూడా మన కర్దమ దేవహూతుల కూతురు. చిత్తిః తు అధర్వణః పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దధ్యంచం అశ్వశిరసం భృగోః వంశం నిబోధ మే. మన అధర్వణ మహర్షి, చిత్తి వాళ్ళిద్దరికీ ఒక పుత్రుడు కలిగాడు. గొప్ప వ్రత అనుష్ఠానం కలిగిన వాడు. ఆయనను దధ్యంచ్ అని పిలుస్తారు. లేదా ఆయన్నే దధీచి అని కూడా పిలుస్తారు. ఆ దధీచి మహర్షికే మళ్ళీ అశ్వశిరసుడు అని కూడా పేరున్నది. ఎందుకంటే ఆయన శిరస్సు తల అశ్వంలాగా ఉంటుందని చెప్తారు. ఇంకా ఆ తర్వాత భృగు వంశం గురించి చెప్తాను. మే నిబోధ, నా నుంచి విను. భృగుః ఖ్యాత్యాం మహాభాగః పత్న్యాం పుత్రాన్ అజీజనత్ ధాతారం చ విధాతారం శ్రియం చ భగవత్ పరాం. మన కర్దమ దేవహూతి కూతుర్లలో ఇంకొక అమ్మాయి పేరు ఖ్యాతి. ఆ ఖ్యాతి భృగు మహర్షి పెళ్లి చేసుకున్నారు.
వాళ్లకు ముగ్గురు పిల్లలు కలిగారు. ఒకాయన పేరు ధాత, ఒకాయన పేరు విధాత, ఇంకో అమ్మాయి పేరు శ్రీ. ఈ శ్రీ ఎప్పుడు భగవత్పరమై ఉంటుంది. తర్వాత ఆయతిం నియతించయేవ సుతే మేరుః తయోః అదాత్ తాభ్యాం తయోః అభవతాం మృకండః ప్రాణః ఏవ చ. ఇప్పుడు ఈ ధాత విధాత అని ఇద్దరు కొడుకులున్నారు గదా! ఎవరు? మన స్వయంభవ మనువు శతరూప కూతురు దేవహూతి, ఆమె భర్త కర్దమ ప్రజాపతి, వాళ్ళ కూతురు ఖ్యాతి, ఆమె భర్త భృగువు. వీళ్ళ కొడుకులు ధాత విధాత. ఈ ధాత విధాత అన్న భృగు ఖ్యాతుల కొడుకులకు మన మేరువు ఆయన యొక్క సుతే ఇద్దరు కూతుర్లను ఆయతి నియతి అని ఆ ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేశాడు అదాత్. తాభ్యాం వాళ్లకు ధాత ఆయతిని పెళ్లి చేసుకున్నాడు, విధాత నియతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ధాత ఆయతికి మృకండు అన్న కొడుకు కలిగాడు. విధాత నియతికి ప్రాణుడు అన్న కొడుకు కలిగాడు. ఇప్పుడు మార్కండేయ మృకండస్య ప్రాణాత్ వేదశిరా ముని కవిః చ భార్గవః యస్య భగవాన్ ఉశనా సుతః. ఈ మృకండుడికే కలిగిన కొడుకు మార్కండేయుడు, మృకండుడి పుత్రుడు మార్కండేయుడు. అట్లానే ప్రాణుడికి కలిగిన కొడుకు పేరు వేదశిరుడు అన్న మహర్షి. ఆ తర్వాత భృగువుకే మన భృగువుకే ఇంకొక కొడుకు కలిగాడు భార్గవుడు. ఈ భార్గవుణ్ణి కవి అని కూడా పిలుస్తారు. ఆయననే ఉశనుడని కూడా పిలుస్తారు. ఆయనకే ఇంకొక పేరు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడిని ఉశనుడని పిలుస్తారు, భార్గవుడని పిలుస్తారు, కవి అని పిలుస్తారు. భగవాన్ శుక్రాచార్యుల వారు మన భృగు మహర్షికి ఆయన భార్య ఖ్యాతికి కలిగిన సంతానము. ఆ తర్వాత తే ఏతే మునయః క్షత్తః లోకాన్ సర్గైః అభావయన్ ఏషః కర్దమ దౌహిత్ర సంతానః కథితః తవ శృణ్వతః శ్రద్ధదానస్య సద్యః పాపహరః పరః. తే ఏతే ఇదిగో వీళ్ళయ్యా, ఓ క్షత్తః విదురా, ఈ మునులందరూ మన కర్దమ దేవహూతి 9 మంది కూతులను పెళ్లి చేసుకున్న మహర్షులు, వాళ్ళు కన్న బిడ్డలు, వాళ్ళ సంతానము, వీళ్ళందరితో మొత్తము లోకాలన్నీ సర్గైహి సృష్టులతో అభావయం నిండిపోయారు. ఏషః ఇదిగో ఇదే కర్దమ దౌహిత్ర సంతానః కర్దముడి యొక్క కూతురి యొక్క సంతానము యొక్క విస్తారము తవ కథితః నీకు చెప్పబడ్డది. దీన్ని ఎవరైనా శ్రద్ధధానుడు శ్రద్ధగా దీన్ని శృణ్వతః విన్నాడంటే సద్యః వాడికి పాపహరం అవుతుంది. ఇంకా వాడికి పరం తెలుస్తుంది. ఎందుకు అంటే ఇవన్నీ మనలోని తత్వాలు. ఇవన్నీ దేనికి దేనితోటి కనెక్షన్ ఉందో చూసుకుని, అవన్నీ నాలో ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి, ఏవి ఉండాలో చూసుకుని, ఇంకా ఇక్కడికే ఆగలేదు, ఇంక ఇక్కడే మొదలుపెట్టారు. ఇంతకుముందు సర్గలో కొంచెం చెప్పారు కదా, అప్పుడు దేవహూతికి కర్దముడికి 9 మంది పిల్లలు కలిగారు. వాళ్లను ఇదిగో ఈ రకంగా ఈ మహర్షులకి ఇచ్చి పెళ్లి చేస్తూ వచ్చారు అని మనకు 3వ అధ్యాయంలో కొంచెము చెప్తూ వచ్చారు. చూద్దాము. ఇక్కడ ఎన్నో అధ్యాయము, చతుర్వింశో అధ్యాయం, 24వ అధ్యాయం, 3వ స్కందంలో 24వ అధ్యాయంలో బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మన కర్దముడికి దేవహూతికి కొడుకు కపిలుడు జన్మించినప్పుడు మన బ్రహ్మదేవుడు ఋషులు, దేవతలు, మునులు వాళ్ళందరితో అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు మన కర్దముడితో, దేవహూతితో. ఆ సమయంలో ఇంకా తర్వాత వాళ్ళు
ఇదిగో మునులను తీసుకొనొచ్చాను. నీకిష్టమైతే నీ కూతుర్లకిచ్చి పెళ్లి చేయని చెప్పి వెళ్ళాడు. ఇంక అక్కడ మనకి ఈ 24 అధ్యాయంలో 24th చాప్టర్‌లో ఈ లిస్ట్ అంతా రాశారు. ఇక్కడ ఆయన స్వదుహితృహు ఆయన సొంత కూతుర్లను యథోచితం ఆయన ఏ విధంగా ఆయనకి నచ్చిందో అట్లా వాళ్ళు మాట్లాడుకుని ఆయన ఇస్తూ వెళ్ళాడు. మరీచికి కళను, శ్రద్ధను అంగిరసుడికి, పులస్త్యుడికి హవిర్భువను, అనసూయను అత్రికి, పులహుడికి గతిని, క్రతువుకు క్రియను, ఖ్యాతిని భృగువుకు అని ఈ రకంగా ఇక్కడ చెప్తూ వచ్చారు గదా! ఇక్కడ కొంచెం చెప్పారు. అప్పుడు ఎక్కువ చెప్పలేదు. ఎక్కడ మనకు మూడో స్కందంలో చివరన ఆ పేర్లు మాత్రం చెప్పారు. ఇక్కడ మొదటి అధ్యాయంలో 4వ స్కందంలో వాళ్ళకేం కలిగాయని చెప్పారు. ఇంక ఈ రకంగా చెప్తూ ఉంటారు. దీనివల్ల మనం ఏం చేసుకోవాలి? ఇటువంటి తత్వాలు నాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది చూసుకొని, వాటిని ఐడెంటిఫై చేసుకొని, వీటి వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చూసుకోవాలి. ఇప్పుడు దేవహూతి కర్దముడికి కలిగిన సంతానం వల్ల ఏం జరుగుతుంది అని చూసుకున్నాం గదా! అట్లానే మన ప్రసూతికి, దక్షుడికి కలిగిన సంతానం వల్ల ఏం జరిగింది? అట్లానే ఆకూతికి, రుచికి కలిగిన సంతానం వల్ల ఏం జరిగిందని జెప్తారు. ఇవన్నీ నాలో ఉన్న తత్వాలను చూసుకొని, దేనివల్ల పైకి వెళ్తూ ఉన్నారు? ఏ తత్వాలు పైకొచ్చుంటే పక్కకెళ్తున్నారు? ఏ తత్వాలు పైకొచ్చుంటే కిందికి వెళ్తున్నారని చూసుకొని, వాటిని నాలో అడ్జస్టింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే డైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ జెప్పరు. డైరెక్ట్‌గానే చెప్తారు అసలు యాక్చువల్‌గా తెలుస్తూనే ఉంటుంది. కానీ అయినా గూడా బేసికల్లీ ఇదిగో నీలో ఈ తత్వం ఉన్నది, ఈ గుణం ఉన్నది, ఇట్లా నువ్వు దాన్ని ఫిక్సింగ్ జేసుకో అని చెప్పరు. వాటిని కథగా చెప్తూ ఉంటారు. నామాలు, రూపాలుగా చెప్తూ ఉంటారు. మనము మనలో ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఒకవేళ అట్లా ఎవడైనా శ్రద్ధగా చెప్తూ ఉన్న విషయం ఏంటి? పాత్ర గాదు. చెప్తూ ఉన్న కథ అన్న పాత్ర గాని, అందులో ఉన్న పాత్రధారుల్ని గాని కాకుండా, పాత్రను, పాత్రధారులను పక్కన పెట్టి, అందులోని పదార్థాన్ని ఎవరైతే శ్రద్ధగా పట్టుకోగలడో, అటువంటి వాడికి వెంటనే పాపాలు అంటే జారిపోయేందుకు అవకాశాలు ఏవేవి ఉన్నాయో, నాలో ఉన్న ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తత్వాల్లో ఏది నన్ను కిందికి తీసుకెళ్తుంది అని చూసుకున్నానంటే దాన్ని ఆపేస్తాను నేనప్పుడు. దాంతో పాపము హరించుకుని పోతుంటుంది. తగ్గిపోతూ ఉంటుంది. పరం తెలుస్తూ ఉంటుంది. ఇంకింతే విషయం. చాలా సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అత్రి కథెందుకు చెప్తారు? నీలో త్రిగుణాలున్నాయంటే మాత్రము నువ్వు ఒకటుంటే 3గా చూస్తూ ఉంటావు. ఒకటుంటే 3గా చూసావనుకో 3 ఉంటాయి, 36 ఉంటాయి. మొత్తం బ్రహ్మాండమంతా వస్తుంది. నీలో అనసూయను పెంచుకున్నావనుకో, అసూయ లేదనుకో, ఆ త్రిగుణాలను దాటి నువ్వు అత్రి అయ్యావనుకో, అప్పుడు నీకు 3గా గాదు, 1గా కనిపిస్తుంది. అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొంచెం, 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 కొంచెం కథని ఎక్స్‌పాండ్ చేస్తూ, ఇంతకు ముందు చెప్పిన దాని పైన బిల్డింగ్ చేస్తూ ఉంటారు. మనము ఆ చెప్పినంత విషయాన్ని ప్రాసెస్ చేసి రెడీగా పెట్టుకుంటే, నెక్స్ట్ మళ్ళీ దాని మీద నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. దాన్ని అట్లానే అర్థం చేసుకుంటూ వెళ్తే, ఒకవేళ ఈ జారిపోయేందుకు అవకాశాలు ఎక్కడెక్కడున్నాయో ఎందుకంటే చెప్తున్నదంతా మనసు గురించే. మనువు అని మొదలుపెడతారు. మన మనసు గురించే చెప్తారు కాబట్టి, మనసు జారిపోయేందుకు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో చూపిస్తారు. మనస్సు పైకి వెళ్ళడానికి ఊర్ధ్వగతులకి ఏమి అవకాశాలున్నాయని చూపిస్తారు. వాటిని చూసుకొని మనం సరిచేసుకుంటే, పరమో, పాపహరమో తెలుస్తూనే ఉంటుంది. తర్వాత ప్రసూతిం మానవీం దక్షః ఉపయేమే హి అజాత్మజః తస్యాం ససర్జ దుహితృః షోడశ అమలలోచనాః. ఇంకిక్కడి నుంచి ఇంతవరకు మనకు కర్దమ దేవహూతి సంతానం గురించి చెప్పారు. అక్కడికది అయిపోయింది. ఇప్పుడు మన స్వయంభువ మనువుకు, శతరూపకు కలిగిన ఇంకొక అమ్మాయి ప్రసూతి, ఆమె భర్త దక్ష ప్రజాపతి వాళ్ళ గురించి చెప్తున్నారు. మానవి అంటే మనువు యొక్క కూతురు మన ప్రసూతి. ఆమెను అజుడంటే బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు దక్ష ప్రజాపతి ఉపయేమే పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు షోడశ 16 మంది అమలలోచనాః నిర్మలమైన చూపులున్న దుహితృః కూతుర్లు కలిగారు. త్రయోదశ అదాత్ ధర్మాయ తథా ఏకాం అగ్నయే విభుః పితృభ్యః ఏకాం యుక్తేభ్యః భవాయ ఏకాం భవచ్చిదే. ఈ 16 మంది కూతుర్లున్నారు కదా! మన ప్రసూతికి, దక్ష ప్రజాపతికి. అందులో త్రయోదశ 13 మందిని ధర్ముడికిచ్చి పెళ్లి చేశారు అదాత్. తథా అట్లానే
ఆ 16 మందిలో ఒక అమ్మాయిని ఏకాం విభుడైన అగ్నికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఏకాం ఇంకొక అమ్మాయిని యుక్తులైన పితృభ్యః పితృదేవతలకిచ్చి పెళ్లి చేశారు. దాని తర్వాత ఇంకా చివరన ఒక అమ్మాయి ఆమెను భవచ్చిదే భవాయ భవములను జన్మలను భేదించే జన్మ రాహిత్యం కలిగించే భవుడికిచ్చి పెళ్లి చేశారు. 13 మందిని ధర్ముడికి, ఒక అమ్మాయిని అగ్నికి 14, ఇంకొక అమ్మాయిని పితృదేవతలకు 15, ఒక అమ్మాయిని శివుడికి 16. 16 తన కూతుర్లను 16 తత్వాలకిచ్చి పెళ్లి చేశారు మన ప్రసూతి దక్ష ప్రజాపతి. ఇప్పుడు వీళ్ళ సంతతి గురించి చూసుకుంటూ వెళ్దాము. ఈ 13 మంది తర్వాత ఒకళ్ళు, తర్వాత ఒకళ్ళు, తర్వాత ఒకళ్ళు. మొత్తం 16 మంది గురించి చెప్తారు, చూద్దాం. ఈ 13 మంది పేర్లు ముందు చూద్దాము. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియా, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీహి, మూర్తి అని ఈ 13 మందిని ధర్ముడికిచ్చి పెళ్లి చేశారు. ధర్మం ఉంటేనే ఇవన్నీ ఉండేది. మళ్ళీ వీటికి ధర్మంగా శ్రద్ధగా ఏదైనా కర్మ చేస్తే ఏం జరుగుతుంది, ధర్మంగా మైత్రీ భావంతో ఉంటే ఏం జరుగుతుందని మళ్ళీ వాటి గురించి కూడా చెప్తారు. ఇక్కడే చెప్తున్నారు, చూద్దాం పట్టండి. శ్రద్ధ అసూత శుభం, మైత్రీ ప్రసాదం, అభయం దయా, శాంతి సుఖం, ముదం తుష్టి, స్మయం పుష్టి, అసూయత, యోగం క్రియా, ఉన్నతి, దర్పం, అర్థం, బుద్ధి, అసూయత, మేధా, స్మృతిం, తితిక్షాతు క్షేమం, హ్రీహి, ప్రశ్రయం సుతం, మూర్తి, సర్వగుణోత్పత్తి, నరనారాయణౌ ఋషి, యయోః జన్మని అధః విశ్వం అభ్యనందత్ సునిర్వృతం, మనాంసి కుకుభః వాతాః ప్రసేదుః సరితః అద్రయః. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీహి, మూర్తి అని ఈ 13 తత్వాలకు, ఈ 13 గుణాలకు అవి ధర్మంతో కలిసి ఉంటే మనలో ఏం కలుగుతాయి అంటే, శ్రద్ధ వల్ల శుభము, మంగళం కలుగుతుంది. మైత్రి భావం వల్ల ప్రసాదము, మనశ్శాంతి కలుగుతుంది. దయ వల్ల అభయం కలుగుతుంది, భయం ఉండదు. శాంతి వల్ల సుఖం కలుగుతుంది. తుష్టి వల్ల ముదము, ఆనందం కలుగుతుంది. పుష్టి వల్ల స్మయము, ఉత్సాహం కలుగుతుంది. పనులు చేయడంలో ఉత్సాహం కలుగుతుంది. మనం పుష్టిగా ఉన్నామంటేనే ఏదైనా పని చేయొచ్చు. క్రియ వల్ల యోగం కలుగుతుంది. ఉన్నతి వల్ల దర్పం పెరుగుతుంది. బుద్ధి వల్ల ప్రయోజనం, అర్థం కలుగుతుంది. మేధస్సు వల్ల స్మృతి పెరుగుతుంది. తితిక్ష, సహనం వల్ల క్షేమం కలుగుతుంది. హ్రీ, తప్పు చేస్తానేమో, అధర్మం చేస్తానేమో అన్న ఆలోచనతో సిగ్గుపడితే దానివల్ల ప్రశ్రయం, వినయం కలుగుతుంది. ఇవి కాక మూర్తి వల్ల ఏం కలిగిందంటే, సర్వగుణోత్పత్తి, సర్వగుణాలకు ఆలవాలమైన నరనారాయణ ఋషులు మూర్తికి కలిగారు. యయోః జన్మని, వాళ్ళిద్దరూ పుట్టే సమయానికి ఏం జరిగిందంటే, అధః విశ్వం, మొత్తం ఈ విశ్వమంతా సునిర్వృతం, ఇంకా ఆనందంతో నిండింది. అది అభ్యనందత, అది ఎంత ఆనందించిందో నరనారాయణులు కలిగేసరికి విశ్వమంతా. ఆ సమయంలో మనాంసి మనస్సులు, సరితః సరస్సులు, కుకుభః దిక్కులు, వాతాః గాలులు, అద్రయః కొండలు అన్ని ప్రసేదుః ప్రశాంతంగా ఉన్నాయి, అన్నీ శాంతించాయి. నరనారాయణుల జన్మ కలిగేసరికి మనసులన్నీ నిష్కల్మషంగా ఉన్నాయి, రాగద్వేషాలతో కదలట్లేదు, శాంతించి ఉన్నాయి. దిక్కులన్నీ అల్లకల్లోలంగా లేకుండా ఉపశమించి ఉన్నాయి. విపరీతమైన గాలులతో వాతావరణమంతా
భయంకరంగా లేకుండా గాలులన్నీ నెమ్మదించి శాంతిగా ఉన్నాయి. సరిత్తులన్నీ అలలతో ఉవ్వెత్తున పొంగకుండా అవన్నీ నిర్మలంగా, స్వచ్ఛంగా, శాంతిగా ఉన్నాయి. అద్రులన్నీ కదలికలాపి నిశ్చలంగా, అచలంగా, స్థిరంగా, ధృవంగా ఉన్నాయి. అటువంటి సమయంలో దివి అవాద్యంత తూర్యాణి పేతుః కుసుమ వృష్టయః మునయః తుష్టువుః తుష్టాః జగుః గంధర్వ కిన్నరాః. దివి ఆకాశంలో తూర్యాణి తూర్యనాదాలన్నీ అవాద్యంత మ్రోగాయి. కుసుమ వృష్టయః పేతుః పూలవానలన్నీ కురిశాయి. మునయః మునులందరూ తుష్టాః ఎంతో సంతోషంగా తుష్టువుః స్తుతిస్తూ ఉన్నారు. ఈ గొప్ప విషయాన్ని ప్రస్తుతిస్తూ ఉన్నారు. గంధర్వులు, కిన్నరులు గానాలన్నీ చేస్తూ ఉన్నారు. నృత్యంతి స్మ స్త్రియః దేవ్యః ఆసీత్ పరమమంగళం. దేవాః బ్రహ్మాదయః సర్వే ఉపతస్తుః అభీష్టవైః. దేవ్యః స్త్రియః దేవతా స్త్రీలందరూ నాట్యాలు చేస్తూ ఉన్నారు. అంతటా పరమ మంగళమే ఉన్నది. బ్రహ్మ మొదలైన దేవతలందరూ సర్వే అభీష్టవైః ఉపతస్తుః స్తోత్రాలతో స్తుతిస్తూ వచ్చి నిల్చున్నారు. దేవతలు ఏమని స్తుతిస్తున్నారంటే, యః మాయయా విరచితం నిజయా ఆత్మని ఇదం ఖేరూపభేదం ఇవ తత్ ప్రతిచక్షణాయ ఏతేన ధర్మ సదనే ఋషిమూర్తినా అద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. యః ఎవరైతే నిజయా మాయయా స్వమాయతో ఆత్మని తమలోనే ఇదం ఈ జగత్తునంతా విరచితం రచించారో, కల్పించారో. ఏ విధంగానంటే ఖే ఆకాశము ఎన్నో రూపాలుగా, కుండలుగా, కూజాలుగా, రకరకాల రూపాల్లో ఉన్న ఘటాకాశం, పటాకాశంలాగా ఎన్నిగా కనిపించినా ఉన్నదంతా ఒకటే ఆకాశమైనట్టు, ఉన్న ఒక్క తత్వము తనలోనే ఇన్ని రూపభేదాలతో తత్ప్రతిచక్షణాయ కనిపిస్తూ ఉన్న ఆ తత్వానికి నమః నమస్కారము. ఏతేన ధర్మ సదనే ఈ ధర్ముడి యొక్క ఇంట్లో ధర్ముడు ఆయన భార్య మూర్తికి వాళ్ళిద్దరికీ ఈ ఋషిమూర్తిన ఋషిమూర్తులుగా అద్య ఇప్పుడు ప్రాదుశ్చకార జన్మ తీసుకున్న అవతరించిన ఆ పరస్మై పురుషాయ ప్రకృతికి పరంగా ఉన్న పురుషుడెవరున్నాడో ఆయనకి నమః నమస్కారము. సహ అయం స్థితి వ్యతికర ఉపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాన్ అనుమేయ తత్వః దృశ్యాత్ అదభ్ర కరుణేన విలోకనేన యత్ శ్రీనికేతం అమలం క్షిపత అరవిందం. సహాయం ఆయన ఇప్పుడు ఈ జన్మించిన నరనారాయణులుగా జన్మించిన తత్వం ఏమున్నదో అది స్థితి వ్యతికర ఉపశమాయ ఈ స్థితికి సృష్టి జరిగిన తర్వాత జగత్ స్థితిలో ఉంటుంది. ఆ అవస్థలో అది ఉన్న సమయంలో దానికి వ్యతిరేకమైన శక్తులు ఏవున్నాయో దుష్ట శక్తులు వాటిని ఉపశమింప చేయడం కోసము సత్వేన సృష్టాన్ సత్వగుణంతో సృష్టింపబడ్డ నహ సురగణాన్ మాకు ఈ సురగణాలకు అనుమేయ తత్వము అనుమాన ప్రమాణం చేత తెలియబడే తత్వం ఏమున్నదో అనుమానంతో తెలుసుకునేది అనుమేయము. అనుమానంతో తెలుసుకునేది అనుమేయము. ఏ అనుమానము అంటే జ్ఞానమే ప్రమాణము. జ్ఞానమన్న ప్రమాణంతో తెలుసుకోబడే ఏ అనుమేయము తత్వం ఉన్నదో దానికి నమస్కారము. అదభ్ర కరుణేన
అంతులేని అత్యధికమైన దయతో నిండిన అరవిందం క్షపతా విలోకనేన పద్మాలనే మించిన ఏ చూపులున్నాయో వాటితో ఆ అమలినమైన, నిష్కళంకమైన దయతో నిండిన పద్మాలనే మించిన ఏ శ్రీకరములైన చూపులున్నాయో, శ్రీనికేతనములైన కన్నులు వాటితో దృశ్యాత్ మమ్మల్ని చూచుగాక. మమ్మల్ని చూడవలసి ఉంది అని కొంచెం నీ దయతో కూడిన చూపులను మా మీద ప్రసరింపజేయవలసి ఉన్నది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏవం సురగణైః తాత భగవంతౌ అభిష్టుతౌ లబ్ధావలోకైః యయతుః అర్చితౌ గంధమాదనం. తాత విదురా అని మన మైత్రేయ మహర్షి విదురుల వారికి ఏం చెప్తున్నారంటే, ఏవం ఈ విధంగా లబ్ధావలోకైః దర్శనం పొందిన, నరనారాయణుల యొక్క దర్శనాన్ని పొందిన ఆ సురగణముల చేత ఆ భగవంతులు ఇద్దరు నరనారాయణులు అభిష్టుతౌ బాగా స్తుతింపబడ్డవాళ్ళై, అర్చితౌ పూజింపబడ్డవాళ్ళై, ఇంక వాళ్ళిద్దరు గంధమాదనం, గంధమాదనమన్న పర్వతం దగ్గరికి యయతుః వెళ్ళిపోయారు. తౌ ఇమౌ వై భగవతః హరేః అంశౌ ఇహ ఆగతౌ భారవ్యయాయ చ భువః కృష్ణౌ యదుకురుద్వహౌ. వాళ్ళిద్దరెవరు? ఆ నరనారాయణులు. ఎవరికి? ధర్ముడికి ఆయన భార్య మూర్తికి జన్మించిన నరనారాయణులిద్దరూ ఆ విధంగా దేవతల చేత స్తుతింపబడ్డ వాళ్ళే. ఇంక అక్కడి నుంచి వాళ్ళు గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు. ఇంతకీ వాళ్ళెవరు? తౌయిమౌ, ఆ ఇద్దరు వీళ్ళే. ఆ భగవంతుడు హరి యొక్క అంశంగా జన్మించిన నరనారాయణులే ఇప్పుడు భువః భారవ్యయాయ, ఈ భూభారాన్ని తొలగించడం కోసము, యదుకురుద్వహౌ, యాదవ కులంలో ఒక కృష్ణుడు, కౌరవ కులంలో ఒక కృష్ణుడు ఉదయించారు. యదుకులంలో కృష్ణుడు మన గురువుగారు, కురుకులంలో కృష్ణుడు అర్జునుడు, ఆయనకు కూడా కృష్ణుడు అని పేరున్నది అని ఇద్దరు కృష్ణులు నరనారాయణులు ఇహ ఆగతౌ, ఇక్కడ జన్మించి మన మధ్యలో ఉన్నారు. స్వాహ అభిమానినః చ అగ్నేః ఆత్మజాన్ త్రీన్ అజీజనత్. ఇప్పుడు 13 మంది అయిపోయారు కదా. మన దక్ష ప్రజాపతి ఆయన భార్య ప్రసూతికి కలిగిన 16 మంది కూతుర్లలో 13 మంది గురించి చూసుకున్నాం కదా. వాళ్ళందరూ ధర్ముణ్ణి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకు కలిగిన పిల్లల్ని చూసాము. ఇప్పుడు 14వ అమ్మాయి స్వాహ, ఆమె గురించి ఆ తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ గురించి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. స్వాహ అభిమానినః చ అగ్నేః ఆత్మజాన్ త్రీన్ అజీజనత్ పావకం పవమానం చ శుచించ హుతభోజనం. స్వాహాదేవి అగ్నిని పెళ్లి చేసుకున్నదని చూసుకున్నాం కదా. ఈ అగ్ని అభిమాన దేవత ఆ స్వాహ అన్న ఆ అమ్మాయి, వాళ్లకు 3 బిడ్డలు కలిగారు. హుతభోజనుడు, యజ్ఞాల్లో హవిస్సులను ఆహరించే పావకుడు, పవమానుడు, శుచి. తేభ్యః అగ్నేయః సమభవన్ చత్వారింశచ్చ పంచచ తే ఏవ ఏకోనపంచాశత్ సాకం పితృపైతామహైః. తేభ్యః, వీళ్ళ నుంచి, పావకుడు, పవనుడు, శుచి, వీళ్ళ నుంచి, ఆ అగ్ని నుంచి పావకుడు, పవనుడు, శుచి, వీళ్ళ నుంచి తేభ్యః ఒక చత్వారింశ పంచ, చత్వారింశ అంటే 40, పంచ అంటే 5, 45, 45 అగ్నేయ అగ్నులు సమభవన్ కలిగాయి. ఇప్పుడు ఈ అగ్నులేమో ఒక 45 అగ్నులు, వాటి పైన వాటి తండ్రి అగ్నులు పావకుడు, పవమానుడు, శుచి, కాబట్టి 45 + 3 48. వీటికి తండ్రి అంటే మన 45 అగ్నులకు తాత అసలు అగ్నిదేవుడు, అగ్ని అభిమాన దేవుడు. ఆ అగ్ని ఒకటి, అక్కడి నుంచి వచ్చిన 3 అగ్నులు 4, అక్కడి నుంచి వచ్చిన 45 అగ్నులు మొత్తం కలిపి ఏకోన పంచాశత్ సాకం,
ఏకోన పంచాశత్ ఒక్కటి తక్కువ 50 అంటే 49 అగ్నులు ఉన్నాయి. మొత్తం పితృ పైతామహైః సాకం పితృ పైతామహము తండ్రులు, తాతలు, కొడుకుల దగ్గర నుంచి మొత్తం అగ్నికి 3 అగ్నులు, అక్కడి నుంచి 45 అగ్నులు అన్నీ కలిపి మొత్తము ఒక 49 అగ్నులుగా ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ అన్నారు అంటే ఇంకెక్కడో దగ్గర వాటికి అన్ని పేర్లు గూడా చెప్తారేమో బహుశః. అప్పుడు వాటి గురించి గూడా చూద్దాము. పైగా ఇవన్నీ బయట ఆది భౌతికంగానే గాదు, ఆధ్యాత్మికంలో మనలో గూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మళ్ళీ వాటి గురించి చెప్పినప్పుడు అవి ఎటువంటి అగ్నులు, ఏంటవి అని మొత్తము అర్థం చేసుకుందాము. ఎందుకు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకో మహామతి అంత బుద్ధి ఉన్నది. జ్ఞానం బెట్టి ఆలోచించో అని చెప్తూ ఉన్నారు కాబట్టి తాత్వికంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ ఇంతవరకే చెప్పారు. నంబర్స్ చెప్పారు గాబట్టి ఒక 49 అగ్నులున్నాయిట. వైతానికే కర్మణి యత్ నామభిః బ్రహ్మవాదిభిః ఆగ్నేయః ఇష్టయః యజ్ఞే నిరూప్యంతే అగ్నేయః తుతే. ఇంతే కాకుండా ఒక 49 అగ్నులను లెక్కబెట్టుకుంటున్నాం గానీ, ఇంతే గాదు. వైతానికే కర్మణి వేద విహితమైన కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే బ్రహ్మవాదులు, బ్రహ్మవేత్తలు నామభిః పేర్లతో సహా యజ్ఞంలో అగ్నేయః ఇష్టయః అగ్నిని గురించి ఇష్టులు చేస్తారో, అందులో ఏ ఏ అగ్నేయః ఏ అగ్నులు నిరూప్యంతే చెప్పబడుతూ ఉన్నాయో తే తు అగ్నేయః అవన్నీ గూడా అగ్నులే. ఈ 49 మాత్రమే గాదు. అగ్నిష్టోమాలని చాలా ఇష్టులు చేస్తూ ఉంటారు. అవి ఏవేవి చేస్తున్నారో, ఏ పేర్లతో పిలిచి ఆ అగ్నులకు యజ్ఞాలు చేస్తున్నారో అవి కూడా ఆ క్రతువుల్లో చెప్పబడే అగ్నులు కూడా మళ్ళీ అన్ని అగ్నులే. తర్వాత అగ్నిష్వాత్తాః బర్హిషదః సౌమ్యాః పితరః ఆజ్యపాః సాగ్నేయః అనగ్నేయః తేషాం పత్ని దాక్షాయణి స్వధా. మన దక్ష ప్రజాపతికి ఆయన భార్య ప్రసూతికి ఇంకొక అమ్మాయి. ఈ పైన 13 మంది ధర్ముడిని పెళ్లి చేసుకున్నారు. ఒక అమ్మాయి అగ్నిని పెళ్లి చేసుకుంది. 14 అయిపోయారు గదా! 15వ అమ్మాయి స్వధ. స్వాహ అయిపోయిన తర్వాత స్వధ. ఈ స్వధ పితృదేవతల్ని పెళ్లి చేసుకుందని చూస్తూ ఉన్నాం గదా! ఆ పితృదేవతలు ఎవరు అంటే అగ్నిష్వత్తాః అగ్నిలో ఏ హవిస్సులను పచనం చేస్తారో వాటిని ఆహరించే రూపాలు. బర్హిషదులంటే బర్హిస్సుల పైన ఆసనంగా కూర్చుని ఉండేవాళ్ళు. సౌమ్యాః అంటే సోమపానం చేసేవాళ్ళు. ఆజ్యపాః ఆజ్యాన్ని పానం చేసేవాళ్ళు. సాగ్నేయః అగ్నులతో కూడిన వాళ్ళైనా సరే. అనగ్నేయః అగ్ని లేకుండా ఒకవేళ ఆ పితృ తర్పణాలు ఇచ్చినా సరే, ఏ విధంగా చేసినా సరే ఆయా సమయాల్లో ఏ ఏ పితృదేవతలు పూజింపబడతారో ఆ పితరః వాళ్ళందరూ కూడా మన స్వధ అన్న అమ్మాయి యొక్క భర్తలు. ఆ తర్వాత అంటే ఈ స్వధను ధరిస్తూ ఉన్నారు అని అర్థం. మళ్ళీ ప్రాపంచికంగా ఒక భార్య చాలా మంది హస్బెండ్స్ అని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసుకొని చూడొద్దు. తేభ్యః దధార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వధా ఉభే తే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే. తేభ్యః వీళ్లకు ద్వే కన్యే ఇద్దరు కన్యలు కలిగారు. మన స్వధ ఇద్దరు కన్యల్ని ధరించింది. ఒక అమ్మాయి పేరు వయున, ఒక అమ్మాయి పేరు ధారిణి. ఈ అమ్మాయిలిద్దరూ వయున, ధారిణి ఇద్దరూ కూడా ఉభేతే బ్రహ్మవాదులు. వాళ్ళు జ్ఞానము, విజ్ఞానంలో రెండిట్లో పారంముట్టగా అధ్యయనం చేసిన వాళ్ళు. వాళ్ళు జ్ఞాన విజ్ఞాన పారంగతులు, బ్రహ్మవాదినులు. అటువంటి ఇద్దరు అమ్మాయిలు మన దక్ష ప్రజాపతి యొక్క కూతురైన స్వధకు, ఆమె పితృదేవతలకు కలిగిన సంతానము. ఆ తర్వాత భావుడున్నాడు గదా! 15 మంది అయిపోయారు. 13 మంది ధర్ముడిని పెళ్లి చేసుకున్నారు. 14వ అమ్మాయి స్వాహ, 15వ అమ్మాయి స్వధ. ఇప్పుడు 16వ అమ్మాయి గురించి చూద్దాము.
భవస్య పత్ని తు సతీ భవం దేవం అనువ్రత ఆత్మనః సదృశం పుత్రం నలేభే గుణశీలతః. భవుడి యొక్క భార్య అయిన సతి ఆ దేవుణ్ణి భవుణ్ణే అనుసరిస్తూ ఉండేది. ఆమె గుణంలో శీలంలో తనకు సదృశమైన ఆత్మనః సదృశమైన పుత్రుణ్ణి నలేభే, ఆమెకు బిడ్డలెవరూ కలగలేదు. భవుడికి ఆయన భార్య సతీదేవికి బిడ్డలెవరూ కలగలేదు. పితరి అప్రతిరూపే స్వే భవాయ అనాగసే రుషా అప్రౌఢా ఏవ ఆత్మన ఆత్మానం అజహాత్ యోగ సంయుత. ఒకానొక సమయంలో ఆమె అప్రౌఢా ఏవ, చిన్నపిల్లగానే ఉన్నది, ఆమె ఇంకా ప్రౌఢ వయస్సులోకి కూడా రాలేదు. అప్పుడేమైందంటే స్వే పితరి, వాళ్ళ సొంత తండ్రి దక్ష ప్రజాపతి రుష రోషంతో ఎందుకో మరి అనాగసే భవాయ, ఏ తప్పు లేని భవుడి పట్ల కోపం తెచ్చుకుని అప్రతిరూపంగా అక్కర్లేని విధంగా ప్రవర్తిస్తే ఆమె యోగ సంయుత, యోగంతో కూడినదై ఆత్మన, తనే ఆత్మానం, తన దేహాన్ని అజహాత్ త్యాగం చేసింది, వదిలిపెట్టేసింది. మిగిలిన వాళ్ళందరికీ, ఇంతమందికి ఎవరో ఒకళ్ళు పిల్లలు కలుగుతూనే ఉన్నారు కానీ భవుడికి ఆయన భార్య సతీదేవికి మాత్రం బిడ్డలు లేరు. సతీదేవి వాళ్ళ నాన్న అన్యాయంగా చెయ్యరాని పని చేసేసరికి ఆమె శరీర త్యాగం చేసింది. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కందే విదుర మైత్రేయ సంవాదే ప్రథమోధ్యాయః సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.